నమస్తే అందరికీ, వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్. ఇవాళ చాలా టేస్టీగా ఉండే ఎండబెట్టిన మాగాయ చేస్తున్నాను. మాగాయకి ఇదిగో ఈ సైజు ముక్కలు తరుక్కోవాలి. ఇలా ఈ కప్పుతో 1 2 3 4 5 6 7 8 9 10. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసాను. ఇందులో సాల్ట్ 3/4 వేస్తున్నాను. క్రిస్టల్ సాల్ట్ గ్రైండ్ చేసింది, అవసరమైతే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు బాగా కలపాలి. ఇలా పసుపు ఉప్పు కలిపాక మాగాయ ముక్కలు మూత పెట్టి 3 రోజులు పక్కన పెట్టాలి. 3 రోజుల తర్వాత మాగాయ ముక్కలు ఊరాయి. ఒకసారి అంతా కలిపి కొంచెం కొంచెం ముక్కలు తీసుకుని గట్టిగా పిండి విడిగా పెట్టుకోవాలి. ఊటలోంచి మాగాయ ముక్కలు పిండాక ఇదిగో ఇలా ఎండలో పెట్టుకోవాలి. ఊట కూడా ఒక 2 గంటలు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. మాగాయకి పోపుకి 1.5 లీటర్ పల్లి ఆయిల్ హీట్ చేశాను. అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు ఫస్ట్ వేయాలి. అవి సగం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ ఇంగువ ముందు వేయాలి. తర్వాత ఆపిన తర్వాత కూడా కొంచెం ఇంగువ వేయాలి. మాగాయకి ఇంగువ ఎక్కువ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో వెల్లుల్లిపాయలు వేయము, ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు. వేగిపోయింది, ఆపేస్తున్నాను. ఆపిన తర్వాత కూడా కొంత ఇంగువ వేస్తున్నాను. ఈ ఇంగువ నూనె సగం వేడి తగ్గాక అందులోని ఈ మాగాయకి వేయవలసిన కారం వేస్తాం. అది ఆ నూనెలో కొంచెం వేగినట్టయి పచ్చివాసన పోయి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మా ఇంట్లో అలవాటు. నేను 10 కప్పుల మామిడికాయ ముక్కలు వేశాను. 5 కప్పులకి 1 కప్పు చొప్పున 2 కప్పుల కారం వేయవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళు 2 కప్పులు వేసుకోవచ్చు. అయితే మా ఇంట్లో కారం చాలా తక్కువ తింటారు అండ్ ఈ కారం కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నేను 1 కప్పు వేశాను. సో మీ టేస్ట్కి ప్రకారం మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. 1 కప్ కారం 200 గ్రామ్స్ వెయిట్లో అవుతుంది. సో 2 కప్స్ అంటే 400 గ్రామ్స్ అవుతుంది. మాగాయ ముక్కలు ఇలా ఎండాలి, మరీ గట్టిగా అయిపోకూడదండి. ఇలా ఎండితే ఊటలో చక్కగా మెత్తబడి ఊరి టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. ఈ మాగాయ ముక్కలు ఊటలో కలుపుకుని మళ్ళీ అవన్నీ ఒక బేసన్లో వేస్తున్నాను. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వేచిన మెంతుల పౌడర్ వేస్తున్నాను. మేము ఇందులో ఆవపొడి వేయమండి, మెంతి పొడి అలవాటు. ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు. మెంతులు పచ్చిగా ఉంటే చేదుగా ఉంటాయి, కానీ వేగిన తర్వాత కమ్మగా ఉంటాయి. ఈ మెంతులు ఇంగు ఫ్లేవర్తో ఈ మాగాయ చాలా టేస్టీగా ఉంటుంది. కారం కలిపిన పోపు నూనె ఇప్పుడు ఇందులో కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. మాగాయ ముక్కలు కలిపేసి గ్లాస్ జార్లో పెట్టుకోవడం అయిపోయింది. దీనికి మూత పెట్టి వాసన కట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలైనా చక్కగా నిలవ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు తెలియజేయండి.